పడవ ముందుకు సాగింది. పండితునికి ఏమీ తోచటం లేదు. కాలక్షేపానికి పడవవానితో కబుర్లు మొదలుపెట్టాడు. ఏవయ్యా, నీకు పెళ్ళయిందా? కాలేదయ్యా. నీకు వ్యాకరణం తెలుసా? తెలీదయ్యా. పోనీ తర్కం తెలుసా? తెలీదయ్యా. పోనీ సంస్కృతం వచ్చా? రాదయ్యా. మరి ఏమైనా చదువుకున్నావా? అని తల అడ్డంగా తిప్పాడు పడవవాడు. ఏమయ్యా, ఏదడిగినా రాదు, లేదు, కాదు అని సమాధానం చెప్తున్నావు. లాభం లేదు. ఇప్పటికి నీకు సగం జీవితం వృధా అయిపోయింది అన్నాడు ధీమాగా పండితుడు. ఇంతలో పెద్దగా గాలి మొదలైంది. నది అలలు ఎగిరిపడుతున్నాయి. పడవ అటూ ఇటూ ఊగసాగింది. పండితుడు ప్రాణాలు బిగపట్టి ఉన్నాడు. పెద్దగా వర్షం మొదలైంది. దాంతో గుండె ఆగినంత పనైంది పండితునికి. పడవవాడు ధైర్యంగా, ఏ భయమూ లేకుండా నిదానంగా పడవ నడుపుతున్నాడు. అలలు పెద్దవై పడవ బాగా ఊగుతున్నది. పండితుడు భయంతో